నమస్తే. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి బృందం వివిధ సంస్థల ప్రతినిధులతో మరియు పారిశ్రామికవేత్తలతో సంప్రదింపులు చేస్తా ఉన్నాడు. ఈ యొక్క సంప్రదింపులు తెలంగాణ ఉన్నటువంటి నిరుద్యోగులకు ఏదో ఒక విధంగా ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ యొక్క సంప్రదింపులు చేస్తా ఉన్నాడు. దీంతో పాటు హైదరాబాదులో వివెట్ ఫార్మా కంపెనీ జీనోమ్ వ్యాలీలో అత్యాధునిక ఇంజెక్టిబుల్స్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించడం అయితే జరిగింది. అయితే దీనిలో రూపాయలు 400 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతామని కంపెనీలు ముందుకొచ్చాయి. ప్రకారం మొత్తం మీద చూసినట్లయితే తెలంగాణలో నిరుద్యోగులకు దాదాపు 1000 మంది దాకా ఉపాధి అవకాశాలు అయితే ఈ కంపెనీ ద్వారా పొందడం అయితే జరుగుతూ ఉందని కూడా తెలుస్తా ఉంది. థ్యాంక్ యూ.